రాజకీయం చేయాలి, కానీ మరీ ఇంత దిగజారుడుతనంగా కాదు. ఒక్క మున్సిపాలిటీ కోసం విలువలన్నీ విడిచేసి నిస్సిగ్గుగా గడ్డి తినడం రాజకీయ నాయకుడి లక్షణం కాదు. రాజకీయం అంటే హుందా చేయాలి, దమ్ముంటే ప్రజాక్షేత్రంలో గెలిచి చూపించాలి. అంతేగాని ఇలా దొడ్డిదారి బరితెక్కింపు కరెక్ట్ కాదు. డబ్బు పారేసి మంత్రి పదవి కొనుక్కున్న వివేక్ క్యాతనపల్లిని కూడా బేరమాడొచ్చు కలగన్నాడు. కౌన్సిలర్లను డబ్బు ఎర చూపాడు, కానీ పౌరుషం గల క్యాతనపల్లి గడ్డ డబ్బుకు లొంగలేదు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం గల క్యాతనపల్లి కౌన్సిలర్లు గులాబీ పార్టీ వెంట, సుమన్ వెంట నిలబడ్డారు. అదే మంత్రి వివేక్ కడుపు మంట. అందుకే చెన్నూరు నియోజకవర్గంలో అచ్చంగా అరాచకమే చేస్తున్నాడు. కేవలం ఒక్క మున్సిపాలిటీ కోసం సామధాన భేద దండోపాయాలన్నీ ప్రదర్శిస్తున్నాడు. తన రౌడీలను, కిరాయి గుండాలను క్యాతనపల్లిలోకి దింపాడు. క్యాతనపల్లి ప్రాంత చరిత్రలో ఊరంతా ఒక్క తాటి మీద నిలబడి స్వచ్ఛందంగా బంద్ పాటించిన ఉదంతం గతంలో లేదు. దుకాణాలు, చిన్న చిన్న వ్యాపారాలు, విద్యా సంస్థలు, ఆటోలు, బస్సులు అందరూ స్వతహాగా బంద్ పాటించారంటేనే మంత్రి వివేక్పై ఎంత వ్యతిరేకత వెల్లువెత్తుతుందో అర్థమవుతోంది. ప్రజా ఐక్యతను చూసైనా సిగ్గు తెచ్చుకో మిస్టర్ వివేక్. పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడింది. బీఆర్ఎస్, సిపిఐ కూటమి విజయదుందుబి మోగించింది. 22 వార్డుల్లో కాంగ్రెస్కు వచ్చింది కేవలం 7 మాత్రమే. బీఆర్ఎస్, సిపిఐ కూటమికి 14 సీట్లు లభించాయి. అంటే లెక్క ప్రకారం మున్సిపల్ పీఠం కూటమిదే. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. కానీ మంత్రి వివేక్ మాత్రం క్యాతనపల్లి తనదే అంటున్నాడు. ఏ లెక్కన అంటున్నాడో దేవుడికే తెలియాలి. అంటే బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లను డబ్బు పారేసి కొందామనుకుంటున్నావా? మనీ ఉంటే ఏదైనా చేయొచ్చన్న తలపొగర. బాల్క సుమన్ అనే అడ్డు ఒకటి తొలగించుకుంటే క్యాతనపల్లిని ఈజీగా చెరబోయొచ్చని నీ పన్నాగమ. అందుకే సుమన్ను అరెస్టు చేయించావా? అదేగా నీ కుట్ర. నీ పార్టీ కిరాయి గుండాలతోనే రాళ్లు వేయించి, పోలీసుల తలలు పగలగొట్టించి, ఉల్టా సుమన్ మీదనే కేసులు పెడతావా? ఇంతకన్నా అరాచకం ఉంటుందా? అసలు చెన్నూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా, చచ్చిందా? ఆన్సర్ చెప్పు మిస్టర్ వివేక్. రైట్, క్యాతనపల్లికి సంబంధించి ఘటనకు సంబంధించి మొత్తం అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అలాగే కాసేపటికి తను సుమన్ అరెస్ట్ చేశారు. దీనిపైన స్పందించడానికి బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు మనకు ఫోన్లో అందుబాటులోకి వచ్చారు. దూదిమెట్ల బాలరాజు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. బాలరాజు గారు, ఏదైతే నిన్న మొన్న నుంచి చూస్తున్నాం క్యాతనపల్లి ఎలాంటి పరిస్థితిలో ఉందో, ఎట్లాంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొందో, నిన్న జరిగినటువంటి ఘటన కావచ్చు, ఈరోజు ఎట్టకేలకు అక్రమ కేసు పెట్టి కాసేపటి క్రితం ఏదైతే బాల్క సుమన్ని అరెస్ట్ చేసినటువంటి తీరుకు సంబంధించి మీరు ఏమంటారు? ఇలా ప్రజాస్వామ్యానికి ఒక తీరని మద్దలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు కనిపిస్తా ఉంది. ఒకవైపు తను ఎంపీగా పనిచేశాడు, ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఈరోజు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆ మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ఇన్ఛార్జిగా, ఒక పార్టీ బాధ్యుడిగా ఆ ప్రాంతంలో మరి ప్రజల పక్షాన మాట్లాడి, ప్రజల పక్షాన నిలబడి సిపిఐ మరియు బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ లో అత్యధిక సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ దొంగే దొంగ అన్నట్టు ఇలా అప్రజాస్వామికి ఎవరించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎక్కువ సీటు గెలుచుకున్నప్పటికీ మున్సిపల్ చైర్మన్ సీటు పదవి బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ కూటమికి రాకుండా చేసి మరి ఇలా వాళ్ళే దొంగ దొంగ అన్నట్టు వాళ్ళే అక్రమంగా ఇలా కేసులు పెట్టేటువంటి సంస్కృతి ఏదైతే ఉందో, ఇలా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక పోకడలకు ఇది నిరసనగా భావిస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ పోలీస్ వ్యవస్థ ఇలా అధికారులను అడ్డం పెట్టుకొని, ఇలా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ఇలా ప్రజల కోసం కొట్లాడే నాయకుల్ని అరెస్ట్ చేయడం అంటే ఎంత దుర్మార్గం అసలు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా ఎందుకు బాల్క సుమన్ గారు అరెస్ట్ చేస్తా ఉన్నారు? అరెస్ట్ చేయదలుచుకుంటే అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అరెస్ట్ చేయాలి. ఇలా ఖచ్చితంగా మా కౌన్సిలర్లను, అదేవిధంగా మేము గెలిచినటువంటి సీటును అక్రమంగా మీరు ఇలా బుట్టలేసుకోవడమే కాకుండా
మీరు పదవి చేపట్టడమే కాకుండా ఇలా ఎట్లా మీరు కౌన్సిలర్ని అన్యాయంగా అప్రజాస్వామికంగా మీరు కొనుగోలు చేస్తారు, ఎందుకు మీరు ఇట్లా గెలుచుకుంటారని చెప్పేసి మాట్లాడినటువంటి నాయకుడిని అరెస్ట్ చేయడం అంటే ఇవాళ ప్రజాస్వామ్యానికి తీరనమత్తగా మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక చెన్నూరు మాజీ ఎమ్మెల్యేగా, విప్పుగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి బాలకృష్ణ గారు చేసిన పాపం ఏందో ఇలా కాంగ్రెస్ పార్టీ తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ప్రశ్నించే గొంతుకుల్ని మీరు అరెస్ట్ చేస్తారా? అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని కొట్లాడితే అరెస్ట్ చేస్తారా? ఇలా గెలిచినటువంటి మున్సిపాలిటీని అక్రమంగా, అన్యాయంగా, రాజ్యాంగబద్ధ విరుద్ధంగా మీరు ఇలా లోపరుచుకోవడమే కాకుండా మున్సిపల్ చైర్మన్ ని గుంజుకోవడమే కాకుండా ఆ ప్రశ్నించేందుకు అరెస్ట్ చేసేటువంటి సంస్కృతి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నేతలు, రేవంత్ రెడ్డి సర్కారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఒక్కసారి సార్ ఇలా మీడియా సమావేశం మీరు ఏదైతే నన్ను అంటా ఉన్నారు కదా, నేను అన్యాయం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు, నీకు పోలీసుల పట్ల దురుసుగా ఎవరిచ్చని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే సీసీ ఫుటేజ్ విడుదల చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. సీసీ ఫుటేజ్ విడుదల చేయండి, అలా దోష ఎవరో దొరెవరో తెలుస్తారు కదా, ఇలా దొంగ ఎవరో తెలుస్తారు కదా. ఆ విధంగా చేయకుండా మీరు కావాల్సుకొని ఏదో ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ఇవాళ ప్రజల్ని ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు కాబట్టి అన్యాయంగా అరెస్ట్ చేస్తామంటే డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూసి గమనిస్తా ఉన్నారు. డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఆ విధంగా కనిపిస్తా ఉంది. ఇవాళ సుమారు 35 మున్సిపల్ చైర్మన్ స్థానాలలో అప్రజాస్వామికంగా డబ్బులతోటి, గిఫ్ట్లతోటి, అదేవిధంగా అధికార బలంతో, పోలీస్ వ్యవస్థతోటి ఇలా అనేక స్థానాలను మేము గెలిచినామని చెప్పేసి తన బుట్టలో వేసుకుని చైర్మన్ లేదో గెలిచినామని చెప్పి సంబరపడిపోతా ఉంది కాంగ్రెస్. కానీ ఇవాళ సుమారు 50 స్థానాలు గెలిచి 50 నుంచి 60 స్థానాలు గెలిచారు వాళ్ళు. ఇవాళ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సుమారు 40 స్థానాలు గెలిచింది. అంగు స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీవే. అవన్నీ కూడా ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదో కాంగ్రెస్ పార్టీ గెలిచినామని చెప్పి సంబరపడిపోతా ఉంది. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో చుక్కలు చూపించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల కొట్లాడడం ఖాయం. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకంలో ఖచ్చితంగా అణువున అడుగున ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అప్రజాస్వామిక విధానాల మీద ఇలా ప్రజా వ్యతిరేక పోరాటాలు డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మీరు ఎన్ని కేసులు పెట్టుకోండి, ఎన్ని నిర్బంధాలు. ముఖ్యంగా ఏదైతే 14 మంది సిపిఐ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి గెలిచినటువంటి కేతన్పల్లి కౌన్సిలర్లో కాసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించి కమిషనర్స్ సంబంధించి కలిశారు, వినతి పత్రం ఇచ్చారు, విన్నవించారు. ప్రధానంగా మేము 14 మంది ఉన్నాము, అసలు గొడవ కావడానికి మేము గొడవ ఎక్కడ సృష్టించాము లేదు, దీనికి సంబంధించి ఎవరో అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారు, మొత్తానికి అక్కడ ఉన్నటువంటి అధికార మతంతో మంత్రి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదంతా దీనిపైన వాళ్ళు కూడా మీరు అన్నట్టు ఇందాక సీసీటీవీ అక్కడ ఏం జరిగిందో లోపల 20 నిమిషాలు దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని మీరు గమనించండి, పరిశీలించండి, దాన్ని బయట కూడా రిలీజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా కోరేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆ దిశగా ఎస్ఈసీ అడుగులు వేస్తుంది అనుకోవాలా? ఇప్పుడు ఎస్ఈసీ కూడా అధికార పార్టీకి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగులు వస్తూ ఉంది. ఇలా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ అని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉంటారు, స్వతంత్రంగా పనిచేస్తుందని చెప్తారు. కానీ ఎలక్షన్లు జరిగిన తీరు మనం గమనించలేదా సురేష్ గారు? ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ల తీరు కావచ్చు, గతంలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగిన తీరు కావచ్చు, ప్రజలు గమనించలేరా? ప్రజాస్వామికవాదులు గమనించట్లేదా? ఏ విధంగా అధికారాన్ని ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి స్థానాలను వాసాలమర్రి, కేసీఆర్ గారి గతంలో దత్తత గ్రామంగా ఉన్నటువంటి వాసాలమర్రి అనే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, సర్పంచ్ గెలిస్తే ఎక్కడ వాళ్ళ ఇలోపోతుందని చెప్పేసి కేసీఆర్ గారి స్వగ్రామం, కేసీఆర్ గారి దత్తత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారాల నుండి కూడా మళ్ళీ కేసీఆర్ గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పేసి ఎక్కడ ఇలోపోతుందని చెప్పేసి దాన్ని తారుమారు చేసి, ఫలితాన్ని తారుమారు చేసి ప్రజాస్వామ్యానికి తీరని మద్దతు చేసినటువంటి సందర్భాన్ని వాసాలమరిలో మనం చూడలేదా? ఇలా ఎస్సీకి మీ కంప్లైంట్ చేస్తే కూడా కనీసం చర్యలు లేవు. అనేక గ్రామాల్లో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? ప్రజాస్వామ్యంలో అందరూ పోటీ చేస్తని చెప్పేసి మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నామినేషన్ వేస్తే అంటారు. నామినేషన్ వేయకుండా ఆదుకున్న సందర్భాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అధికారులు ఎంతమంది ఉన్నారో మనం చూడలేదు. ఎన్ని సంఘటనలు జరిగినా మనం చూడలేదా? ఎన్ని చోట్ల బెదిరించారో మనం చూడలేదా? ఎన్ని చోట్ల వచ్చేటువంటి రిజల్ట్స్ ను తీర్మానం చేసి బీఆర్ఎస్ గెలిచిన సీట్లను కాంగ్రెస్ గెలిచినట్టుగా ప్రకటించిన సందర్భాలు లేవా? అనేక సందర్భాల్లో ఇవాళ ఆమన్గల్ నుంచి ఆమన్గల్లో జరిగిందేంటి, అదేవిధంగా జైరాబాద్ జరిగిందేంటి, అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ పోలీసు యొక్క వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇలా మేము గెలిచిన సంబరపడిపోతా ఉంది. డెఫినెట్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకంలో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని ప్రజలతోటి ఫుట్బాల్ ఆడేంత వరకు నిద్రపోని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలా బాలకృష్ణ గారి అరెస్టు ఇలా ప్రజాస్వామ్యానికి తీరని మద్దతు. బాలకృష్ణ గారి అరెస్టు అంటే ఖండిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ బాలరాజు గారు.